తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇక దీనిపై వివరాలను మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఇంటర్ పరీక్షల్లో ఎంత శాతం ఉత్తీర్ణత సాధించారు? నరీష, ఇంటర్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీటిని ఆన్లైన్ లో విడుదల చేశారు. మొత్తం 2 సంవత్సరాలకు సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం అలాగే 2వ సంవత్సరం రెండింటికి సంబంధించిన ఫలితాలను ఈ మేర విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఫలితాలు తెలుసుకునే వాళ్ళు రిజల్ట్స్ BIE.AP.gov.in లేదా ఇటీవల ఏదైతే మనమిత్ర పేరిట వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చారో 9553300009 దీనికి హాయ్ పంపడం ద్వారా అక్కడ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే ఈనాడు.net లో కూడా ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కనుక ఈసారి ఇంటర్ గత 10 ఏళ్లలో ఎప్పుడు లేని అధిక శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏదైతే మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, అలాగే 2వ సంవత్సరం విద్యార్థులు హాజరైన వారిలో 83% మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో సంస్థలలో కూడా ఈ ఉత్తీర్ణత శాతం పెరుగుదల కనిపించింది. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏదైతే 2వ ఏడాది ఈసారి ఉత్తీర్ణత శాతం 69%గా నమోదైంది. ఇది గత 10 ఏళ్లలో కనుక పోలిస్తే ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 69% మేర ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అనేది. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారో విద్యార్థులు వీరిది 47%గా నమోదైంది ఉత్తీర్ణత. ఇది కూడా గత 10 ఏళ్లలో పోలిస్తే 2వ అత్యధిక శాతం ఉత్తీర్ణతగా అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే మంత్రి నారా లోకేష్ గారు ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు అలాగే విద్యా పురోగతి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుండా వాళ్ళు ఇది ఒక అడుగుతో భావించి మరింత కృషి చేయాలని చెప్పి కూడా సూచించారు. అలాగే జిల్లాల వారీగా కనుక పరిశీలిస్తే ఈ ఉత్తీర్ణత శాతాలు ప్రథమ స్థానంలో అటు ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా ఉంటే ఆ తర్వాతి స్థానంలో గుంటూరు, ఎన్టీఆర్, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, నెల్లూరు అలా ఈ జిల్లాలు ఉన్నాయి. అట్టడుగు స్థానంలో మాత్రం చిత్తూరు జిల్లా నిలిచింది మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి. అలాగే ద్వితీయ ఏడాది ఫలితాలకు సంబంధించి కనుక పరిశీలిస్తే ద్వితీయ ఏడాది ఫలితాలు కనుక పరిశీలిస్తే ఇందులో కూడా మొదటి స్థానం కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా, విశాఖపట్నం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, తిరుపతి, ఏలూరు జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి 10 స్థానంలో ఉన్నాయి. ఇందులో అల్లూరు సీతారామరాజు జిల్లా అటు చివరి స్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే కనుక ఇంటర్ ఫలితాలు 2 సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు ఎప్పుడు లేని విధంగా అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదవటం పట్ల అటు ప్రభుత్వ వర్గాలను అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు కృష్ణ.